నెక్స్ట్ బ్యాక్ పెయిన్ వాళ్ళు అయితే మనకు చెప్పాల్సిన అవసరం లేదు. కిందకి ఇంట్లో వంగి నూకడము, బండలు దుడ్చడం ఇవి చేస్తుంటారు కదా! వాళ్ళలో ఎక్కువ ఉంటదనమాట. వంగడం అనేది తక్కువ చేసుకోవాలి. ఇప్పుడంతా మాప్ స్టిక్స్ వచ్చాయి. ఎక్కువ వంగకూడదంటారా? ఎక్కువ వంగకూడదు. పాపం మన ఇంట్లో పాపం లేడీస్ నాకే చూస్తే బాధ అనిపిస్తదనమాట. వాళ్ళెక్కువ వాళ్ళు ఊరికే చెప్పినా గూడా అది చాదస్తం అనుకోవచ్చు. వాళ్ళకి ఇట్లా ఇట్లా వంగి ఇట్లా చేస్తేనే నన్ననేది మా అమ్మ వంగకుండా పనేం చేస్తావు? నీకు ఒళ్ళొంగదని తిట్టేది. తిట్టేది. బట్ నిజంగా చెప్పాలంటే వాళ్ళు సఫర్ అయితుంటారు. వాళ్ళకి ఇప్పుడు కూడా ఎళ్లి చెక్ చేయించండి. L4, L5 డిస్క్ ప్రాబ్లమ్ ఉంది. లేకపోతే డెఫినెట్‌గా ఉంది. ఉంటది. బట్ వాళ్ళు క్యారీ ఆన్ అయిపోతారు. తట్టుకొని పోతుంటారు. అబ్బా! అట్లా అంటుంటారు రాత్రి పడుకునేటప్పుడు. మనమే గమనించి అమ్మ నేను మాప్ స్టిక్ తెచ్చిచ్చాను. ఇది వాడుకో. ఇప్పటి నుంచి ఇదే చెయి. 2, 3 సార్లు తిట్టినా పర్లేదు వాళ్ళని. ఇట్లే చేయించండి. నెక్స్ట్ నూకడం కూడా పెద్ద స్టిక్ లాగా తెచ్చుకొని నూకడం స్టార్ట్ చేయాలి. ఈ బ్యాక్ పెయిన్‌కి ఇది సరిపోతది. ఇంకా సివియర్‌గా ఉందనుకోండి ఎల్ఎస్ బెల్ట్‌లేసుకొని రెగ్యులర్‌గా స్ట్రెంత్ ట్రైనింగ్, స్పైనల్ ఎక్స్‌టెన్షన్ గాని, ఈ ఎక్సర్‌సైజ్ చేసుకున్నా కూడా తగ్గిపోతది.